శ్రీశైలం ఎస్ఎల్బీసీ టనల్లో చిక్కుకున్నటువంటి 8 మంది కోసం ఇంకా సహాయక చర్యలు కొనసాగుతూనే ఉన్నాయి. కేంద్రం నుంచి, రాష్ట్రం నుంచి ఆర్మీ, నేవీ, డిఆర్ఎఫ్, ఎన్డీఆర్ఎఫ్ సిబ్బందితో సహాయక చర్యలు కొనసాగుతూ ఉన్నారు. ఈ టనల్ రూట్ ఎలా ఉంటుంది, శ్రీశైలం నుంచి ఈ టనల్ వైపు ఎలా చేరుకుంటారనేది ఒకసారి మనం కెమెరా ద్వారా ప్రత్యక్షంగా చూద్దాం. ఇది హైదరాబాద్ నుంచి శ్రీశైలం వెళ్లేటువంటి ప్రధాన రహదారి. ఈ రహదారి ద్వారానే ఇక్కడ నుంచి రైట్ సైడ్ టనల్ కి కట్ అవుతుంది. మనకు బోర్డు కూడా కనిపిస్తోంది. వెల్కమ్ జయప్రకాష్ అసోసియేట్స్ లిమిటెడ్ ఎస్ఎల్బీసీ టనల్ స్కీమ్ ఏఎంఆర్పి. లెఫ్ట్ కెనల్ టనల్ టర్న్ అయ్యేది ఈ రోడ్ నుంచే. మనం ఒకసారి ఈ రోడ్డు మార్గాన ప్రయాణం చేసి మెయిన్ రోడ్ నుంచి టనల్ కి ఎంత డిస్టెన్స్ ఉంది, ఎంతసేపట్లో చేరుకోవచ్చు, ఆ ప్రయాణం ఎలా ఉంది, లోపల సహాయక చర్యలు ఎలా కొనసాగుతా ఉన్నాయి, అవన్నీ ప్రత్యక్షంగా చూద్దాం. లెఫ్ట్ కెనల్ కి బయలుదేరేటప్పుడు పాయింట్ 1 ఏదైతే లోపలికి ప్రవేశించేటప్పుడు ఒక బోర్డు సూచిక కనబడుతోంది. ఇదే టనల్ నెంబర్ 1 ఇన్లెట్. టనల్ లోపలికి వెళ్లేటప్పుడు దీని లెంత్ మొత్తం ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. లెంత్ ఆఫ్ ది టనల్ 44 కిలోమీటర్స్. టనల్ పొడవు 44 కిలోమీటర్లు. టనల్ దయా 10 మీటర్స్. టనల్ వ్యాసము 10 మీటర్లు. మొత్తం సూచిక బోర్డు ఒకటి ఏర్పాటు చేసి ఈ టనల్ ఎప్పుడు ప్రారంభమైంది, ఏ గ్రూప్స్ వాళ్ళు ఈ టనల్ ని కాంట్రాక్ట్ తీసుకున్నారు, మొత్తం టనల్ వెయిట్ ఎంత, టనల్ డిస్టెన్స్ ఎంత, 44 కిలోమీటర్లు అంటూ కూడా ఇక్కడ సూచిక బోర్డు ఏర్పాటు చేయడం జరిగింది. ఇది పాయింట్ నెంబర్ 1. ఒకసారి లోపలికి వెళ్లేటువంటి దృశ్యాలను చూద్దాము. ఈ టనల్ లోపలికి వెళ్లాలంటే తప్పనిసరిగా ఈ చెక్ పోస్ట్ ని దాటి వెళ్లాల్సి ఉంటుంది. పోలీసులు మొదట చెక్ చేసేటువంటి పాయింట్, మెయిన్ పాయింట్ ఇది. మెయిన్ రోడ్ నుంచి టనల్ లోపలికి వెళ్లేటువంటి ఫస్ట్ పాయింట్ లో పోలీస్ చెకింగ్ కనబడతా ఉంది. మహిళా పోలీసులు, జెంట్స్ పోలీసులు వెళ్తున్నటువంటి ప్రతి వాహనాన్ని వీళ్ళు క్షుణ్ణంగా తనిఖీ చేసిన తర్వాత ఏ పని పైన వెళ్తా ఉన్నారు, ఎక్కడ వెళ్తా ఉన్నారు అంటూ కూడా వీళ్ళంతా తనిఖీ చేసి ఇక్కడ నుంచి తిరిగి టనల్ లోపలికి పంపిస్తారు. ఈ ప్రదేశం అంతా కూడా టనల్ లోపలికి ఎంట్రీ భాగంలో ఉన్నటువంటి గేట్ నెంబర్ 1 ఎంట్రీ పాయింట్ ఇదే. ఏ అధికారి అయినా ప్రస్తుతం వస్తున్నటువంటి వాహనాలను కూడా గమనిస్తే హైదరాబాద్ నుంచి వచ్చేటువంటి రెస్క్యూ టీమ్స్ కానీ, స్టేట్ కి చెందినటువంటి ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, సెంట్రల్ నుంచి వచ్చేటువంటి ఆర్మీ, లోకల్ పోలీస్ ఎవరెవరు ఎంట్రీ ఇస్తా ఉంటారో వీళ్ళందరూ కూడా ప్రతి వాహనాన్ని క్షుణ్ణంగా ఇదంతా తనిఖీ చేసి పోలీస్ అధికారుల వాహనాలు కూడా ప్రస్తుతం ఇక్కడికి చేరుకుంటున్నటువంటి దృశ్యాలు కనబడతా ఉన్నాయి. పోలీసు ఉన్నత అధికారులందరూ కూడా ఇక్కడికి చేరుకొని ప్రత్యక్షంగా పరిస్థితి ఎలా ఉంది అనే దానిపై కూడా ఎప్పటికప్పుడు మానిటర్ చేస్తూ ఉన్నారు. మరి కాసేపట్లో రెస్క్యూ ఆపరేషన్స్ ప్రారంభం కాబోతా ఉన్నాయి. ఇప్పటికే నేవీ టీం కూడా ఇక్కడికి చేరుకొని సహాయక చర్యలు ఎలా చేస్తే ఆ 8 మందిని లోపల నుంచి సురక్షితంగా రక్షించవచ్చు అనే దానిపై కూడా ఇప్పటికే రివ్యూ చేశారు. అధికారులందరూ కూడా సమన్వయంగా డిస్కస్ చేశారు. ఈ రోజు నుంచి మెయిన్ ఆపరేషన్స్ స్టార్ట్ కాబోతా ఉన్నాయి. పెద్ద ఎక్విప్మెంట్ ని తీసుకొచ్చి లోపల ఉన్నటువంటి వాటర్ నంతా తోడేసి ఆ మిషనరీని అంతా కూడా కట్ చేసి అవతల వైపుగా ఉన్నటువంటి ఆ 8 మంది కార్మికులు అనుకోవచ్చు, లేదా ఇంజనీర్లు అనుకోవచ్చు, ఇక్కడ పనిచేసేటువంటి వ్యక్తులు కావచ్చు, వాళ్ళందరినీ కూడా సురక్షితంగా బయటికి తీసేటువంటి పెద్ద టాస్క్ కొనసాగుతా ఉంది. ఎన్ని రోజులు పడుతుంది, ఎన్ని గంటలు పడుతుంది, వాళ్ళు ఏ స్థితిలో ఉన్నారు, ప్రస్తుతం ఆక్సిజన్ అందుతుందా లేదా, ఇవన్నీ కూడా ఈ సహాయక చర్యల్లో బయటపడాల్సి ఉంది. టనల్ వెళ్లేందుకు మార్గ మధ్యంలోనే ఉన్నాము. అసలు పైనుంచి వ్యూ పాయింట్ ఎలా ఉంటుంది, ఈ టనల్ శ్రీశైలం డ్యామ్ కి వాటర్ ఎలా చేరుకుంటుంది అనే దానిపై కూడా ప్రత్యక్షంగా చూస్తా ఉన్నాం. ప్రస్తుతం మనం స్క్రీన్ పైన కనబడుతున్నటువంటి దృశ్యాలే శ్రీశైలం డ్యామ్ వైపు వెళ్లేటువంటి వాటర్. ఈ వాటర్ అంతా కూడా వెళ్లి శ్రీశైలం డ్యామ్ నుంచి జాయిన్ అయ్యి అక్కడి నుంచి కూడా వివిధ ప్రాంతాలకు వెళ్తున్నటువంటి ప్రాంతం ఇదే. ఇదే లెఫ్ట్ కెనల్ ఎస్ఎల్బీసీ ఇప్పుడు ప్రమాదం జరిగినటువంటి ఘటనకు సంబంధించి ఈ వాటర్ కోసమే 14 కిలోమీటర్ల సొరంగం నిర్మాణం, అంటే ఆ తవ్వకాలు జరుగుతున్నటువంటి క్రమంలో జరిగినటువంటి ప్రమాదం ఇది. 13వ కిలోమీటర్ దగ్గర ఒకసారిగా కుంగిపోయి ఆ పైన ఉన్నటువంటి ఆ పెచ్చులు, ఆ పైన ఉన్నటువంటి ఒక్కసారిగా ఆ పైప్ పైన పడడంతో ఆ బ్లాక్ అంతా కూడా ఎక్కడికక్కడే ఆగిపోయినటువంటి పరిస్థితి. ఒకసారి రహదారిని చూస్తే ప్రస్తుతం డిజాస్టర్ రెస్క్యూ ఫోర్స్ వాహనం ఏ రకంగా పైకి వస్తా ఉందో ఆ రకంగానే టనల్ కిందికి వెళ్లేటువంటి ప్రధాన రహదారి వాహనాలు చాలా చిన్నగా కనబడుతున్నటువంటి పరిస్థితి. సుమారు మెయిన్ రోడ్ నుంచి కింది వరకు 9 కిలోమీటర్ల వరకు ఈ రకంగానే ప్రయాణం చేసి ప్రతిరోజు కార్మికులు గాని, ఇంజనీర్లు గాని, అక్కడ వర్క్ చేసేటువంటి అధికారులు గాని ఈ రకంగానే వెళ్తూ ఉంటారు. ప్రస్తుతం మెయిన్ పాయింట్ దాటుకొని సెకండ్ పాయింట్ హిల్ స్టేషన్ దగ్గర టనల్ లోపలికి వెళ్లేటువంటి దృశ్యాలను మనం చూస్తా ఉన్నాము. సింగిల్ వే రోడ్ ఇది.
రెండు సైడ్ ఒకేసారి వాహనాలు వస్తే అడ్జస్ట్ అయ్యి ఆగి కొద్దిసేపు సెట్ చేసుకుని వెళ్లాల్సినటువంటి ప్రదేశం, అంత ప్రమాదకరంగా మలుపులు ఉన్నటువంటి ప్రదేశం మనకు ప్రత్యక్షంగా కనబడతా ఉంది. లెఫ్ట్ సైడ్ లో ఉన్నటువంటి వాటర్ స్టోరేజ్ కోసమే ఆ వాటర్ లో పక్కగా ఆనుకునే ఈ టనల్ ని వీళ్ళు స్టార్ట్ చేశారు. ఆ మొత్తం సొరంగాన్ని తవ్వుకుంటా వెళ్తున్నటువంటి క్రమంలో ఈ ప్రమాదం జరిగింది. ఇది 2004లో ప్రారంభమైనటువంటి కెనాల్ ఇప్పటి వరకు కూడా పూర్తి కాలేదు. మొన్న స్టార్ట్ అయ్యి 4 రోజుల పరిధిలోనే ఈ ప్రమాదం జరిగింది. 8 మంది చిక్కుకున్నటువంటి ఆ టనల్ కి సంబంధించి అందుబాటులో ఉన్నటువంటి రెస్క్యూ టీమ్స్ అంతా కూడా ఇక్కడికి చేరుకొని సహాయక చర్యలు చేపడతా ఉన్నారు. టనల్ కిందికి వెళ్లి ప్రత్యక్షంగా అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు ఏందనేదాన్ని కూడా పరిశీలిద్దాం. ప్రస్తుతం మనం ఉన్నటువంటి ప్రాంతం రెస్ట్రిక్టెడ్ ఏరియా. టనల్ లోపలికి వాహనాలు వచ్చేటువంటి ప్రాంతం ఇదే చివరి ప్రాంతం. ఇది దాటి ముందుకు ఏ ఒక్క వాహనాన్ని లోపలికి అనుమతించారు. ఎందుకంటే పక్కకే వాటర్ ఆనుకొని ఉంది. ఒకసారి మనం ఈ డీసీఎం వెనక భాగంలో చూస్తే కొన్ని ఫీట్ల దగ్గర చేతితోటి పట్టుకునేటువంటి దగ్గర డిస్టెన్స్ లో ఉన్నటువంటి ప్రదేశం, వాటర్ ని పట్టుకునేటువంటి ప్రదేశం ఇది. ఒకసారి శ్రీశైలం లెఫ్ట్ కెనాల్ కి చెందినటువంటి వాటర్ ని ప్రత్యక్షంగా మనం చూస్తున్నాము. ఈ వాటర్ ని ఆనుకొని ఉన్నటువంటి గుట్ట నుంచే ఈ సొరంగం తవ్వి స్టోరేజ్ కోసం ఏర్పాటు చేసినటువంటి ప్రాంతం. కింద బోటింగ్ సిస్టమ్, ఎలక్ట్రిక్ యూజ్ చేసుకోవడానికి ప్రస్తుతం బోటింగ్ కూడా కొనసాగుతూ ఉంది. మనకు ఆరెంజ్ కలర్ బోట్ సహాయక చర్యల్లో భాగంగా వారు ఈ టనల్ కి ఆనుకొని ఉన్నటువంటి ఆ సొరంగాన్ని పరిశీలిస్తా ఉన్నారు. ప్రస్తుతం ఆ దృశ్యాలు మనకు కనబడతా ఉన్నాయి. ఇదంతా కూడా రెస్ట్రిక్టెడ్ ఏరియా. కేవలం ఈ టనల్లో పనిచేసేటువంటి అధికారులు, వర్కర్స్ మినహా ఎవరు కూడా ఈ ప్రాంతానికి వచ్చేందుకు అనుమతి లేదు. ఆ ప్రాంగణం నుంచి అత్యంత దగ్గరగా జీ గ్రౌండ్ రిపోర్ట్ అందిస్తా ఉంది. ఈ వాటర్ ఏదైతే శ్రీశైలం డ్యామ్ వైపుకు వెళ్లేటువంటి వాటర్, శ్రీశైలం లెఫ్ట్ కెనాల్ వాటర్ ఇదంతా మనకు కనబడతా ఉంది. ఒకసారి ఈ ప్రాంతాన్ని అంతా పరిశీలిద్దాం. ఏదైతే రెస్ట్రిక్టెడ్ ఏరియా, ఈ మనం ఎన్ని ఎత్తుల డౌన్ లో ఉన్నామన్నది దీనికి ప్రత్యక్షం. ఎందుకంటే సుమారు ఒక 150-200 ఫీట్లకు పైగా ఉన్నటువంటి ఈ గుట్టలను చూస్తూ ఉంటే అది ఒరిజినల్ గా భూమి ఉండేటువంటి ప్రదేశం. మనం మొత్తం కింది స్థాయికి జీరో గ్రౌండ్ లెవెల్ కి వచ్చి ఎక్స్క్లూజివ్ గ్రౌండ్ రిపోర్ట్ అందజేస్తా ఉన్నాము. ఇక్కడ ఆక్సిజన్ లెవెల్స్ కూడా తక్కువగా ఉంటాయి, సెల్ ఫోన్ సిగ్నల్స్ కూడా తక్కువగా ఉంటాయి. కమ్యూనికేషన్ చేయాలంటే కూడా చాలా కష్టకరంగా ఉన్నటువంటి సిచ్యువేషన్. ఈ గుట్టల ప్రదేశం చుట్టూ అంతా కూడా రెస్ట్రిక్టెడ్ ఏరియా. ఈ ఏరియాలోకి అధికారులు కూడా ఇక్కడ వరకే వచ్చి ఇక్కడి నుంచి కూడా తిరిగి వెళ్ళిపోయేటువంటి ప్రదేశం. మనం ప్రస్తుతం టనల్ లోపలికి వెళ్తున్నటువంటి దారిని పరిశీలిస్తా ఉన్నాము. ఇక్కడ ఏదైతే టనల్ లోపల నుంచి వీళ్ళు సొరంగాన్ని తవ్వుతూ వస్తున్న కొద్దీ అక్కడ దొరికినటువంటి రాళ్లన్నీ కూడా ఈ మెషిన్ ద్వారా వచ్చి ఇక్కడ అంతా కూడా దాన్ని పగలగొట్టి ఆ పగలగొట్టినటువంటి మిక్స్చర్ అంతా కూడా ఇక్కడ వేస్తున్నటువంటి సిచ్యువేషన్. ఇది టనల్ ప్రాంగం. ఎలక్ట్రిసిటీ ప్రత్యేకంగా వేశారు ఓన్లీ ఈ టనల్ కోసం మాత్రమే. ఇంకా మనం గ్రౌండ్ లోకి వెళ్తున్నాం. ఇప్పుడు ఏదైతే జీరో గ్రౌండ్ కి వచ్చామో దాన్ని దాటుకొని లోపలికి వెళ్తే ఆక్సిజన్ లెవెల్స్ తక్కువ ఉంటాయి, మొబైల్ ఫోన్స్ పనిచేయవు, అసలు మనిషికి కమ్యూనికేట్ చేయాలంటే కూడా చాలా ప్రమాదకరం. అందుకోసమే ఈ ఎస్ఎల్బిసి వర్కర్స్ అంతా కూడా వెళ్లేందుకు ప్రత్యేకమైనటువంటి ఒక ట్రైన్ సదుపాయాన్ని ఏర్పాటు చేసి దాని ద్వారా లోపలికి తీసుకెళ్తా ఉన్నారు. మనం ఒకసారి ఇంకా కింది స్థాయికి వెళ్లి ప్రస్తుతం టనల్లో సహాయక చర్యలు ఎలా కొనసాగుతా ఉన్నాయి, సూచిక బోర్డులను కూడా ఏర్పాటు చేశారు. ఇదంతా కూడా రెస్ట్రిక్టెడ్ ఏరియా, ఎవరు కూడా అనుమతి లేకుండా ఈ లోపలికి రాకూడదు అంటూ కూడా ఒక చెక్ పోస్ట్ పాయింట్ ని కూడా ఏర్పాటు చేశారు. ఇదంతా కూడా ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది వాళ్ళు ఇక్కడే కొన్ని రోజులుగా ఉంటున్నారు కాబట్టి వాళ్ళు రెగ్యులర్ గా వండుకొని తినడానికి, అక్కడ ఉండడానికి కావాల్సినటువంటి సౌలతులన్నీ కూడా ఏర్పాటు చేశారు. ఈ కనబడుతున్నటువంటి రైట్ సైడ్ ట్రాక్ మనకు ఇప్పుడు మంత్రులు, అధికారులు, రెవెన్యూ అధికారులు, ఎన్డీఆర్ఎఫ్ సహాయక బృందాలు ఇవన్నీ కూడా ఈ ట్రాక్ ద్వారానే ఒక ట్రైన్ 3 పెట్టెలతో ఉన్నటువంటి ఒక ట్రైన్ ఏర్పాటు చేసి దీని ద్వారా లోపలికి వెళ్లి 14 కిలోమీటర్ల లోపట్లో ఎలా ఉంది సిచ్యువేషన్ అంటూ కూడా ప్రత్యక్షంగా పర్యవేక్షించడానికి ఉపయోగపడుతున్నటువంటి పరికరాలు ఇప్పుడు ట్రైన్ ద్వారా వీళ్ళు లోపలికి వెళ్లి చూస్తా ఉన్నారు. టనల్ కింది భాగానికి వెళ్తా ఉన్నాం. చాలా ప్రమాదకరంగా ఉంటాయి దృశ్యాలు చూడడానికి, భయంకరంగా. లోపలికి వెళ్తే వస్తామా లేదన్న ఒక భయంకరంగా ఈ టనల్ ని
వీళ్ళు సొరంగం మార్గాన తవ్వుతూ ఉంటారు. అవన్నీ కూడా మనం ప్రత్యక్షంగా పరిశీలిద్దాం. జీరో లెవెల్ టనల్ ప్రాంగణానికి చేరుకున్నాము. నా వెనక భాగంలో ఉన్నటువంటి ప్రాంతమే టనల్లో చిక్కుకున్నటువంటి మెయిన్ ఎంట్రీ వెళ్లేటువంటి దారి. ఆ పై భాగాన్ని మొత్తం కొండలు, ఈ కొండ మొత్తం పై భాగం నుంచి మొదలుకొని కింది భాగంలో వరకు కూడా ఇదంతా కూడా కట్ చేసి దీని యొక్క రూపురేఖలను క్రియేట్ చేసి దీని ద్వారా ఒక సరంగాన్ని ఏర్పాటు చేసి ఈ సరంగం ద్వారా టనల్ ని తవ్వుకుంటూ లోపలికి వెళ్తా ఉన్నారు. ప్రస్తుతం ప్రమాదం జరిగినటువంటి టనల్ ఇదే. ఇదంతా ఎక్విప్మెంట్ రాళ్లు తీసుకొచ్చి పడేసేటువంటి ఒక ఎక్విప్మెంట్ అయితే లెఫ్ట్ సైడ్ లో ట్రైన్ సహాయంతో లోపలికి వెళ్లి వీరు లోపల సరంగాన్ని తవ్వేటువంటి ఆ ట్రైన్ ట్రాక్ ని కూడా మనం ప్రత్యక్షంగా చూస్తా ఉన్నాం. ఇదే టనల్ 1 శ్రీశైలం లెఫ్ట్ కెనాల్ కి చెందినటువంటి ప్రదేశం. ఈ టనల్లోనే లోపలికి వెళ్లిన తర్వాత కుంగిపోయి కార్మికులు, ఇంజనీర్లు లోపల చిక్కుకున్నటువంటి ప్రదేశం ఇదే. దీని నుంచే ఇంకా సహాయక చర్యలు కొనసాగిస్తూ ఉన్నారు. ఒకసారి బృందాలన్నింటిని కూడా మనం పరిశీలిద్దాము. ఇదంతా కూడా ఎక్విప్మెంట్, అంటే రెగ్యులర్ గా టనల్ ఉపయోగించేటువంటి పరికరాల కోసం యూజ్ చేసేటువంటి ఎక్విప్మెంట్ ఇదంతా కూడా. మొత్తం గ్రౌండ్ లెవెల్ కి వచ్చేసాము. ఇక్కడ ఫస్ట్ గా ఆర్మీ క్రిటికల్ కేర్ కి సంబంధించిన వాహనం కనబడతా ఉంది. ఆ పక్కన ఫైర్ అధికారుల యొక్క వాహనం కనబడతా ఉంది. పక్కన ఆర్మీ అధికారులు సహాయక చర్యలకు వచ్చేటువంటి వాహనం కనబడతా ఉంది. పక్కన అధికారులవి వరుసగా వాహనాలు ఏర్పాటు చేయడం జరిగింది. మొత్తం గ్రౌండ్ లెవెల్లోకి వచ్చి భూమికి సుమారు ఒక 1/2 కిలోమీటర్ లోపలికి వచ్చి మనం ఈ గ్రౌండ్ రిపోర్ట్ ని అందిస్తా ఉన్నాము. ఆక్సిజన్ సిలిండర్స్ యూజ్ చేసుకోవడానికి, డీజిల్ లోపలికి వెళ్లి తీసుకోవడానికి ఆక్సిజన్, ఆ తర్వాత లోపల ఉన్నటువంటి చెత్త, దుమ్ము, ధూళి అవన్నీ కూడా తీసుకోవడానికి పెద్ద పెద్ద బకెట్స్ తో కూడినటువంటి ఐరన్ బకెట్స్ కనబడతా ఉన్నాయి. ఇదంతా కూడా రెగ్యులర్ ప్రాసెస్ లో జరిగేటువంటి భాగంగా ఉన్నటువంటి టనల్. జయప్రకాష్ అసోసియేట్స్ లిమిటెడ్ ఇన్లెట్ సైట్. ఆర్మీ అధికారులంతా కూడా సహాయక చర్యల్లో ఉన్నారు కాబట్టి ఆర్మీ అధికారుల వాహనాలన్నీ కూడా మనకు ప్రత్యక్షంగా కనబడతా ఉన్నాయి. ఇప్పుడు టనల్ లోపలికి వెళ్దాం. ఒకసారి లోపల పరిస్థితి ఎలా ఉంది, ఎలా సహాయక చర్యలు కొనసాగుతా ఉన్నాయి, ఇవన్నీ కూడా మనం ప్రత్యక్షంగా పరిశీలిద్దాము. ఇక్కడనే ఈ అధికారులంతా కూడా సమన్వయంగా రివ్యూ చేసుకోవడానికి లెఫ్ట్ సైడ్ ఒక కార్యాలయాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యాలయం ద్వారానే లోపల సహాయక చర్యలు ఎలా సాగుతా ఉన్నాయి, ఎవరెవరు లోపల ఉన్నారు, ఎంతమంది వెళ్లారంటే కూడా ప్రతిదీ ప్రభుత్వానికి ఒక సమాచారం ఇవ్వడం కోసం అధికార యంత్రాంగం అంతా కూడా పనిచేసే విధంగా ఆఫీస్ వర్క్ ఒకటి ఏర్పాటు చేసి దీని ద్వారానే మొత్తం ఎప్పటికప్పుడు కమ్యూనికేట్ చేసుకోవడానికి ఈ ఆఫీస్ ఏర్పాటు చేయడం జరిగింది. ప్రస్తుతం ఐజీ స్థాయి అధికారులు, పోలీసు ఉన్నతాధికారులంతా కూడా ఇక్కడే ఉన్నారు. రెస్క్యూ ఆపరేషన్స్ కంటిన్యూగా సాగుతా ఉన్నాయి. రెస్క్యూ ఆపరేషన్స్ కోసం వచ్చినటువంటి టీమ్స్ అంతా కూడా ఎప్పటికప్పుడు మీటింగ్స్ ఏర్పాటు చేసుకొని ఎలా సాగించాలనే దాంట్లో కూడా కొనసాగిస్తా ఉన్నారు. కటర్ వర్క్ షాప్ అని ఒక షెడ్ కనబడతా ఉంది. మొత్తం యూజ్ చేయాల్సినటువంటి స్టీల్, ఐరన్ రాడ్స్ అన్ని కూడా కట్ చేయడం కోసం ఉపయోగిస్తున్నటువంటి కటర్ వర్క్ షాప్. ప్రస్తుతం ఆఫీసు, స్టోర్స్, ఇలా రకరకాలుగా కొన్ని స్టోర్స్ ఏర్పాటు చేస్తారు. రైట్ సైడ్ లో ఆర్మీ అధికారులు, నేవీ అధికారులు, ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ టీమ్స్ అంతా కూడా సిద్ధంగా ఉండి ఇక్కడి నుంచి కూడా మానిటర్ చేస్తూ ఈ మానిటరింగ్ విధానాన్ని అంతా కూడా కింది స్థాయి అధికారులను ఇంప్లిమెంట్ చేసి వాళ్ళందరితో కూడా సమన్వయం చేస్తూ ఉన్నారు. ప్రస్తుతం ఆ టీం అంతా కూడా రెస్క్యూ ఆపరేషన్ కోసం సిద్ధంగా ఉన్నారు. మరి కాసేపట్లో ఈ ట్రైన్ ద్వారా లోపలికి వెళ్లి అక్కడ ఉన్నటువంటి పరిస్థితులన్నీ కూడా వీళ్ళు సమీక్షించేందుకు టీమ్స్ అన్ని రెడీ ఉన్నాయి. ఇంకొంత ముందుకెళ్లి టనల్ ఎంట్రన్స్ భాగంలో ఎలా ఉంది సిచ్యువేషన్ అనేది కూడా మనం ప్రత్యక్షంగా చూద్దాము. ఇది ఆర్మీకి చెందినటువంటి మెడికల్ క్యాంప్ ని ఎమర్జెన్సీ కోసం ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ఏవైనా క్షతగాత్రలు ఇమ్మీడియట్ గా దాంట్లో మనకు దొరికినట్టయితే అవి తీసుకొచ్చి ఆర్మీ ఈ ప్రాంతంలో వాళ్లకు చికిత్స అందించేటువంటి అవకాశం. సహాయక చర్యల్లో అనేక బృందాలు పార్టిసిపేట్ అవుతా ఉన్నాయి. దాంట్లో ఒక బృందం ఎండోస్కోపిక్ చెందినటువంటి బృందం. ఈ ఎండోస్కోపిక్ ద్వారా ఎలా గుర్తిస్తారు అనే దానిపై కూడా చూద్దాం. कैसा ये टीम काम करता है, कैसा आइडेंटिफाई करता है? कैमरा कैमरा एक्चुअली वो क्या है, पुश थ्रेड कैमरा है, ठीक है, पुशिंग कैमरा, पुशिंग कैमरा. हाँ, ओके.
वो क्या करता है एक्चुअली, वो मॉनिटर से कनेक्ट होता है। हाँ। ठीक है, मॉनिटर में हम लोग वो डिस्प्ले है, हाँ। तो मॉनिटर में हम लोग मॉनिटरिंग कर सकते हैं अंदर क्या हो रहा है नहीं हो रहा है बोलते हैं। कितना दूर तक अंदर 120 मीटर टोटल रील है, 120 मीटर जा सकता है। लाइटिंग कैसा? लाइटिंग वो कैमरा के अंदर ही है, पूरा वो कैमरा सिस्टम है। जैसा कैमरा हम लोग देखते हैं, फोटो खींचता है, वही कैमरा वो उसका ऊपर रील के ऊपर लगा रहता है, और मॉनिटर में हम लोग मॉनिटरिंग कर सकते हैं अंदर क्या हो रहा है। मॉनिटर लेके अंदर जाते? मॉनिटर बाहर है, बाहर वो रहता है। 120 मीटर वायर है, हाँ। तो वो 120 मीटर वायर अंदर पुश करना चाहिए। हाँ। तो अभी वो 14 किलोमीटर में वो घटना हुआ। हाँ। अभी यहाँ तक वहाँ से वो जाना पड़ेगा लेके, हाँ, वो जाना, मॉनिटर भी। हाँ मॉनिटर भी जाना पड़ेगा, लेके जाना पड़ेगा, वो भी जाना पड़ेगा लेके, रील भी लेके जाना पड़ेगा। हाँ। आगे जाके 120 मीटर उसका डिस्टेंस है, आगे जाके कोई तो एक्सेसिबल पॉइंट हमको चाहिए, हाँ। जिधर से 120 मीटर आगे हम लोग उसको भेज सके। पूरा उधर पानी है, नीचे वो वही कुछ तो एक्सेसिबल चीज चाहिए, ठीक है, जैसा पाइप वगैरह कुछ चाहिए, उसके अंदर से उसको भेजना पड़ेगा। कितने हम लोग टीम कितना है आपका? टीम 6 आदमी का टीम है। 6 आदमी। 6 आदमी यही काम करता है? हाँ एक मॉनिटर करता है, एक अंदर लेके जाता है। हाँ हाँ हाँ, टोटल 6 आदमी ऑपरेट करेंगे हम लोग उसको। परसों कभी करा ये ऑपरेशन ऐसा? नहीं, ये ऑलरेडी हम लोग उत्तराखंड में करके आया, उत्तरकाशी में, उत्तरकाशी टनल रेस्क्यू ऑपरेशन में ये करके आया है ऑलरेडी। रेस्क्यू हुआ उधर? हाँ रेस्क्यू हुआ, कितने जने? 40 आदमी था, ठीक है, हाँ। 40 आदमी रेस्क्यू होकर आया है। कितने टाइम लगता है अंदर जाने को आने को? आने को एक्चुअली हम लोगों को तो टोटल 12 या 20 दिन लग गया था, 20 डेज। इधर का भी नहीं, इधर तो नहीं है, उधर हाँ। उत्तराखंड में 20 दिन लगा था। अभी ये 14 किलोमीटर अंदर जाना है, वो कितने तो टाइम ट्रेन में, ये तो ट्रेन में जाएंगे अभी तो हम लोग गया नहीं है अंदर, देखता है वो कितना टाइम लगता है। ఎండోస్కోపిక్ చెందినటువంటి బృందం 7 మంది వీళ్ళు ప్రత్యేకంగా వచ్చారు. ఈ 7 మంది ఎండోస్కోపిక్ టీం అంతా కూడా ఒక మానిటర్ లోపలికి తీసుకెళ్లి 150 మీటర్ల సహాయం వైర్ తో ఆ కెమెరాని ఏదైనా పైపు ద్వారా అక్కడ లోపలికి వెళ్ళిన తర్వాత 14 కిలోమీటర్ ప్రాంగణంలో పూర్తిగా మట్టి బురద నీటితో నిండిపోయి ఉంది కాబట్టి ఈ చిన్న పైప్ తో సహాయంతో ఈ కెమెరాని లోపలికి పంపి 150 మీటర్ల దూరంలో వాళ్ళు ఎక్కడున్నారు అనేది కూడా ఐడెంటిఫై చేసేటువంటి అవకాశం ఉంది అని ఎండోస్కోపిక్ టీం చెప్తా ఉన్నారు. For rescue operation, we have got NDRF team here, Army team here, SDRF team here. We are making use of Singareni team also. So all of them and those who are working in Uttarakhand Silk-Air operations also, those labor and this Proboscoles we have got it. Yesterday one team inside, the team could not reach the last 40-50 meters because they need some additional equipment and additional support. So that whatever yesterday assessment, we have taken that assessment and we have provided them with additional support whatever they require. So now team will be going inside. Our main priority will be to rescue the persons who are stuck inside. That is the highest priority. Parallelly, we are continuing with our regular dewatering and desilting exercise that will also be started now. As of now, we are not able to communicate with them. So, but we could reach to the almost that 40-50 meters end of that. Previously, we could not. So that we could reach. So now, team whoever is going for rescue operation, our main priority will be to communicate with them, and main priority to rescue them as early as possible. Which type of machinery are using for cutting that machinery? We are using gas cutters. Gas cutters are available. For silting, we have excavators. For proboscope, we have to do the scanning and all. And then other regular material that is available with NDRF, SDRF, they are already available. So now that locomotor also comes, so the team will go now inside. The challenges, important, what major challenges you are facing? In major challenges will be just that water. So it is, we are not able to walk on the mud. So now water has reduced to the large extent. So we could walk, and even that little bit of water there, so we have given some equipment yesterday that is done with thermocol. With that yesterday they could walk. So now they will go forward. That is the only major challenge, but electricity arrangements and this oxygen arrangements are there to the last point. Okay. Thank you very much. Thanks. రెస్క్యూ ఆపరేషన్స్ కోసం నేవీ అధికారులు, ఆర్మీ అధికారులు తీసుకున్నటువంటి పరికరాలు కనిపిస్తా ఉన్నాయి. గ్యాస్ కట్టర్లు, తాళ్లు లోపలికి తీసుకెళ్తున్నటువంటి దృశ్యాలు మనం ఒకసారి ప్రత్యక్షంగా ఏదైతే 3 రోజుల నుంచి సహాయక చర్యలు కొనసాగుతున్నాయో ఆ సహాయక చర్యల్లో భాగంగా ఈరోజు అడ్వాన్స్ గా ముందుకు వెళ్తూ మొత్తం రెస్క్యూ టీమ్స్ అంతా కూడా తాళ్లు, బ్యాగ్స్, గ్యాస్ కట్టర్లు ఆర్మీ అధికారులు లోపలికి తీసుకెళ్తున్నటువంటి దృశ్యాలు కనబడుతున్నాయి. 3వ రోజు తర్వాత ఈరోజు
గ్యాస్ కట్టర్లని తీసుకెళ్తా ఉన్నారు. ఈ రోజు గ్యాస్ కట్టర్ల సహాయంతో ఆ మెషిన్ గానీ ఇంత కూడా ప్రస్తుతం ట్రైన్ వచ్చింది. ఇదే ట్రైన్ ద్వారా ఆర్మీ అధికారులు ఆ ఎక్విప్మెంట్ అంతా కూడా లోపలికి తీసుకెళ్లి ఈ ట్రైన్ ద్వారా వారు ఈ సహాయక చర్యలు చేపట్టబోతా ఉన్నారు. ఎక్విప్మెంట్ అంతా కూడా సిద్ధంగా ఉంది. నేవీ అధికారులు, ఆర్మీ అధికారులు అంతా కూడా సిద్ధంగా ఉన్నారు. ఆ ఎక్విప్మెంట్ అంతా కూడా ఈ ప్రాంగణంలో ఎక్కించి దీన్ని లోపలికి తీసుకెళ్లి దాని సహాయంతో ఈరోజు అక్కడ పడిపోయినటువంటి ఎక్విప్మెంట్ అంతా కూడా భారీ కటింగ్స్ తోటి కట్ చేసి ఆ వ్యక్తులు ఎక్కడ ఉన్నారు అనేది గుర్తించేటువంటి అవకాశం ఉంది. ప్రస్తుతం ఆర్మీ టీం అంతా సిద్ధంగా ఉంది. ఈ రోజు రెస్క్యూ ఆపరేషన్స్ లో భాగంగా లోపలికి వెళ్లడానికి ఉన్నత స్థాయి అధికారులంతా కూడా కేంద్రం నుంచి వచ్చినటువంటి ఆదేశాల ప్రకారంగా ఎలా అనుసరించాలి లోపటంటూ కూడా వాళ్ళు సూచిస్తూ బోధిస్తూ కనబడుతున్నటువంటి దృశ్యాలు స్క్రీన్ పైన కనబడతా ఉన్నాయి. ఆర్మీ ఆఫీసర్స్ లోపలికి వెళ్లిన తర్వాత ఎలా వ్యవహరించాలి, ఎలా ఉండాలి, ఎలా నడుచుకోవాలి, లోపల ఎలా రెస్క్యూ చేయాలి, ఏ టైంలో ఎలాంటి ఎక్విప్మెంట్ ని యూజ్ చేయాలి, ఎమర్జెన్సీ ఉంటే ఎలా సిగ్నలింగ్ ఇవ్వాలి, అవన్నీ కూడా ప్రత్యక్షంగా ఆర్మీ అధికారులు వారి కింది స్థాయి సిబ్బందికి ఆ ఇన్ఫర్మేషన్ షేర్ చేస్తా ఉన్నారు. ఆర్మీ అధికారులతో పాటు మెడికల్ టీం కూడా వెంట వెళ్తా ఉంది. నేవీ అధికారులు కూడా వెంట వెళ్తా ఉన్నారు. దాంతో కొంతమంది రెస్క్యూ టీమ్స్ కూడా ఆర్మీ వాళ్ళతో కలిసి ఈ రోజు లోపలికి వెళ్తా ఉన్నారు. ఈ రోజు 3వ రోజు టనల్ లోపల రెస్క్యూ ఆపరేషన్స్ చేయబోవడానికి సిద్ధంగా ఉన్నారు. ఆర్మీ ఆఫీసర్స్ అంతా కూడా గైడ్ చేస్తా ఉన్నారు. ఈ ఎక్విప్మెంట్ అంతా కూడా వీళ్ళు ధరించుకోవడానికి, అక్కడ ఈ తాడు సహాయంతో లోపలికి వెళ్ళడానికి, లోపల ఒకవేళ వాటర్ వచ్చినా, మడ్ వచ్చినా, ఇంకేదైనా విపత్కర పరిస్థితి వచ్చినా దాన్ని ఎలా ఎదుర్కోవాలి, దాంట్లో నుంచి ఎలా లోపలికి వెళ్ళాలి అనే దానికి సంబంధించి ఈ అత్యాధునిక టెక్నాలజీతో ఉన్నటువంటి వెపన్స్ టెక్నాలజీని అంతా కూడా ఈ ఎక్విప్మెంట్ యూజ్ చేస్తా ఉన్నారు. ఇదంతా కూడా ఆర్మీ అధికారులు ఉపయోగించేటువంటి పరికరాలు. ఆ పరికరాలన్నీ కూడా సిద్ధంగా ఉన్నాయి. ప్రస్తుతం మరో ట్రైన్ టనల్ లోపల నుంచి కూడా బయటకు వస్తున్నటువంటి దృశ్యాలు. టనల్ సహాయక చర్యలు చేపట్టేటప్పుడు అక్కడ చిక్కుకున్నటువంటి ఈ 8 మందిలో ఎవరు ప్రత్యక్షంగా కనిపించినా, అక్కడ ఆ వ్యక్తులు కనిపించినా ఇమీడియట్ గా ఈ అంబులెన్స్ అంతా కూడా ఎమర్జెన్సీ సర్వీస్ కింద టనల్ కి కొద్ది దూరంలో ఇవన్నీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ప్రభుత్వానికి చెందినటువంటి 108 అంబులెన్స్ మొత్తం 7 అంబులెన్స్ వాహనాలు సిద్ధం చేసి పెట్టారు. ఏ క్షణంలోనైనా వాళ్ళు ఒకవేళ అక్కడ దొరికినట్టయితే, అక్కడ వాళ్ళ ఆచూకీ లభ్యమైనట్టయితే వారి ఆరోగ్య పరిస్థితిని ఇమీడియట్ గా ఆసుపత్రికి పంపించాల్సి ఉంటుంది. కాబట్టి ఈ ఎమర్జెన్సీ పాయింట్ ని ఇక్కడ ఏర్పాటు చేసి ఈ అంబులెన్స్ అంతా కూడా ప్రభుత్వం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ రోజు నుంచి స్టార్ట్ కాబోయేటువంటి సహాయక చర్యల్లో వీళ్ళు ఇప్పటికే 14 కిలోమీటర్ల వరకు చేరుకున్నటువంటి రెస్క్యూ బృందాలు ఆ 150 మీటర్లు సహా లోపలికి వెళ్లి ఆ వ్యక్తులు ఎక్కడున్నారని గుర్తిస్తే వాళ్ళ హెల్త్ కండిషన్ కొంత ఇబ్బందికరంగా ఉండేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి వీటన్నిటిని దృష్టిలో పెట్టుకుని ఇమీడియట్ గా వాళ్ళు దొరికినటువంటి వెంటనే ఈ అంబులెన్స్ సహాయం ద్వారా దగ్గరలో ఉన్నటువంటి ఆసుపత్రికి తరలించేందుకు కూడా ఎమర్జెన్సీ పాయింట్ ఒకటి అంబులెన్స్ సర్వీసెస్ కోసం ప్రభుత్వం ఏర్పాటు చేసింది. మొత్తం 8 అంబులెన్స్ మనకు ప్రత్యక్షంగా కనబడతా ఉన్నాయి. వారు దొరికినటువంటి వెంటనే వారికి ఎమర్జెన్సీగా కావాల్సినటువంటి నీడ్స్ అన్ని కూడా ఈ అంబులెన్స్ ద్వారా వారికి ఇచ్చేందుకు సహాయక చర్యల్లో భాగంగా అంబులెన్స్ ఎమర్జెన్సీ టీం అయితే సిద్ధంగా కనబడతా ఉంది. ఎప్పటి నుంచి మీరు ఈ అన్ని ఏర్పాటు చేసుకున్నారు? 3 డేస్ నుంచి ఇక్కడే ఉంటున్నాము. టోటల్ గా 24 అవర్స్ ఇక్కడ ఎప్పుడైతే ఇక్కడ ఎమర్జెన్సీ ఉంటుందో సేవలు అందించడానికి అని చెప్పేసి మేము ఇక్కడే ఉండి 108 మా ఈఎంఈ గారు, పిఎం గారి పర్మిషన్ తోటి అందరం ఇక్కడే ఉండి 108 అత్యవసర సేవలు అందించడానికి మేము సిద్ధంగా ఉన్నాం. ఇప్పుడు ఆ 8 మందిలో ఎవరు దొరికినా ఇమీడియట్ గా మేజర్ గా మీరు ఫస్ట్ బేసిక్ అందించేటువంటి చికిత్స ఏంది? మేము బేసిక్ తన ఒక వైటల్స్ చెక్ చేసుకుంటాం. మేము సాచురేషన్ ఎంత, ఆక్సిజన్ లెవెల్స్ ఎంత ఉన్నాయి, తన వైటల్స్, బీపీ, పల్స్ టోటల్ గా ఎంత ఉన్న వైటల్స్ చెక్ చేసుకుని తనకు ఎమర్జెన్సీ మనం ఫ్లూయిడ్ కనెక్ట్ చేసుకుని ఆక్సిజన్ కనెక్ట్ చేసుకుని నియర్ ఏదైతే హాస్పిటల్ ఉంటాయో అక్కడికి ట్రీట్మెంట్ ఇచ్చుకుంటూ తీసుకెళ్తాం. ఇప్పుడు ఈ అంబులెన్స్ అన్నింటి కూడా ఎమర్జెన్సీ వెంటిలేటర్ ఉందా? ఉంది, ఎమర్జెన్సీ వెంటిలేషన్ ఉంది. ఇమీడియట్ గా లోపల చిక్కుకున్న వెంటనే మీరు అంబులెన్స్ లో ఎక్కియంగానే వెంటిలేషన్ ఇస్తారు. దాంతో పాటు ఎక్కడైనా గాయాలైతే ప్రథమ చికిత్స చేస్తారు. ప్రథమ చికిత్స చేసుకుంటూ అంబులెన్స్ లో తీసుకెళ్తుంటాం. ఓకే, ఎక్కడ దగ్గర ఏ హాస్పిటల్ మీరు అలాట్ చేసి పెట్టుకున్నారు? మేము ఇక్కడ మన ఒటవర్లపల్లి పిహెచ్సి ఉంది, మననూరు పిహెచ్సి ఉంది, అచ్చంపేట సిహెచ్సి ఉంది. నియర్ ఎన్ని కిలోమీటర్స్ డిస్టెన్స్ ఇక్కడ నుంచి 50 km అవుతుంది. 50 km ఎంతసేపు వెళ్తారు? మేము 1 hour లో వెళ్తాం. కొట్టవర్లపల్లి ఇక్కడ నుంచి 30-40 minutes లో వెళ్ళిపోతాము. అమరాబాద్ అచ్చంపేట అయితే 1 hour 10 minutes లో వెళ్ళిపోతాం. ఎమర్జెన్సీ టీం అయితే సిద్ధంగా ఉంది. సహాయక చర్యల్లో ఎవరైనా కనిపించినటువంటి వెంటనే
వారిని సురక్షితంగా బయటికి తీసుకొచ్చి ప్రాథమిక చికిత్స అందజేస్తూ దగ్గరలో ఉన్నటువంటి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించడానికి మా టీం సిద్ధంగా ఉందంటూ మాత్రం అంబులెన్స్ ఎమర్జెన్సీ డాక్టర్స్ డ్రైవర్ చెప్తా ఉన్నారు. తెలంగాణలో ఉన్న అన్ని సహాయక బృందాలని కూడా ఈ రెస్క్యూ ఆపరేషన్స్ చేపడతా ఉన్నాయి. రాష్ట్రంతో పాటు కేంద్రంలో ఉన్నటువంటి ఆర్మీ, నేవీ, ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, హైడ్రా, జీహెచ్ఎంసీ, ఈ హైడ్రాలిక్ మెషిన్ కి సంబంధించి ఎక్విప్మెంట్, ఈ కెమెరాస్ ద్వారా పరీక్షించడానికి అన్ని అందుబాటులో ఉన్నటువంటి అధికారులంతా కూడా ఇక్కడికి చేరుకొని లోపల ఉన్నటువంటి టన్నల్లో ఆపరేషన్స్ కొనసాగిస్తా ఉన్నారు.